నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। శ్రీ లక్ష్మీ నారాయణ కూచిపూడి నృత్య కళానికేతన్ ఆధ్వర్యంలో కలకత్తాలో వైద్యురాలపై జరిగిన దాడిని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు। ప్రముఖ కూచిపూడి నృత్య గురువు పెసర్లంక వసంత దుర్గా నేతృత్వంలో పట్టణ ఐతనగర్లోని కళానికేతన్ నుండి గాంధీ చౌక్ వరకు విద్యార్థులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన ర్యాలీ చేపట్టారు। ఘటనకు సంబంధించిన నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। కార్యక్రమాన్ని పెసర్లంక గోపీకృష్ణ పర్యవేక్షించగా డాక్టర్ జీవనలత, డాక్టర్ శైలబాను, డాక్టర్ శృతి మౌనిక, డాక్టర్ లలిత రాజేశ్వరి, అందే బాలచంద్రమౌళి, అపర్ణ, రేఖ, లక్ష్మి, కళానికేతన్ విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు। కోల్కతాలో జరిగిన ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఒక గవర్నమెంట్ డాక్టరు ఒక ఇంటర్ని రాత్రిపూట తన డ్యూటీలో ఉండగా జరిగిన ఒక భయంకరమైన విషయాన్ని గురించి మేము ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాము। ఒక గవర్నమెంట్ విధులు చేస్తున్న డాక్టర్కే ప్రొటెక్షన్ లేనప్పుడు చిన్న చిన్న బిడ్డలు, మామూలు ఆడపిల్లలకి ప్రొటెక్షన్ లేని ఈ దేశంలో ఆడపిల్లలను కనడానికే మేము భయపడుతున్నాము। ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందని ఎంత ఆనందపడుతున్నామో వాళ్ళ ప్రొటెక్షన్ కోసం కూడా అంతే ఇది చేస్తున్నాము। వైద్యుల రక్షణ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి। ఈ దాడుల్ని, ఎంత హేమైన దాడుల్ని ప్రభుత్వం కఠినంగా వాళ్ళని శిక్షించాలి। ఇంత భయంకరమైన చావు గురైన అభయకి న్యాయం జరగాలి। అభయ విషయంలో ప్రభుత్వం వైఖరిని మార్చుకోవాలి। ఎవరైతే నిజంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని బయటకు తీసి వాళ్ళకు మాత్రమే శిక్ష విధించేలా చేయాలని కోరుకుంటున్నాము। మౌమిత అనే డాక్టర్ గారి మీద జరిగినటువంటి అత్యంత హేయమైన, నీచమైన చర్యకు నిరసనగా మేము మా శ్రీ లక్ష్మీనారాయణ కూచిపూడి నృత్య కళానికేతన్ చిన్నారులు, తల్లిదండ్రులు, డాక్టర్ జీవన్లత గారు, అలాగే రెయిన్బో ట్రస్ట్ సభ్యులందరం కలిసి మా నృత్య కళాశాల దగ్గర నుంచి, అంటే ఐతానగర్ మా నృత్య కళాశాల దగ్గర నుంచి గాంధీ చౌక్ వరకు కొవ్వొత్తుల నిరసనని తెలియజేశాము। ఈరోజు భారతదేశం అంతా కూడా, సమాజం అంతా కూడా సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి రోజుగా భావిస్తున్నాను। ఆమెని ఎంత అత్యంత కిరాతకంగా అంటే ఆమె వెముకలు విరిచేసి, కాళ్ళు విరిచేసేసి ఆమె పైన జరిగినటువంటి అత్యంత హేయమైనటువంటి ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము। ఇంతకు ముందు కూడా మనకి ఇలాంటి ఘటనలు జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి। ఈ ముందు తరాల చిన్నారులకైనా ప్రభుత్వం రక్షణ కల్పించాలని, ప్రత్యేకమైనటువంటి చట్టాలని ఇంకా రూపొందించాలి, అవి చాలా కఠినంగా ఉండాలి అని, అలాగే ఇప్పుడు కోల్కతాలో జరిగిన ఈ ఇన్సిడెంట్కి కోల్కతా ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ఆ నిందితులని వెంటనే శిక్షించాలని, అవసరమైతే వారిని నడి రోడ్డు పైన ఎన్కౌంటర్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ఇక్కడ ఈ ర్యాలీ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే, దేశవ్యాప్తంగా అందరూ ఈ నిరసన వ్యక్తపరుస్తున్నారు। మనకు తెలిసిన విషయమే, ఆర్జికర్లో ఒక వైద్యురాలు ఆవిడ తన డ్యూటీ విధులు నిర్వహిస్తుండగా చాలా కిరాతకంగా తన పైన అత్యాచారం జరిగి తను చంపబడింది। ఇది మా మెడికల్ ఫ్రెటర్నిటీలోనే చాలా మేము అవమానకరంగా భావిస్తున్నాము, ఎంతో బాధాకరమైన విషయం। ఈ సొసైటీలో మేము ఇంకా ఒక ఉన్నత స్థాయి నుంచి ఇంత దిగజారుతామని ఎప్పుడూ అనుకోలేదు। కానీ న్యాయం జరగకుండా, న్యాయం అనేది డిలే అవుతూనే వస్తుంది। ఎప్పుడో 7th జరిగింది, కానీ ఇంకా మనకి న్యాయం జరగలేదు। అన్ని ప్రతి ఒక్క ఎవిడెన్స్ని ఇదిగో బయటకు పెట్టుకోకుండా సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినా కానీ బయటకు రావట్లేదు।
కానీ మేమంతా దీని గురించి ఇప్పుడు క్యాండిల్ లైట్ సర్వీస్ చేసి తన ఆత్మ అయినా శాంతించాలంటే న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో పట్టణ ఐతానగర్ కు చెందిన చిరు వ్యాపారి నాగేశ్వరరావుకు తోపుడు బండిని అందజేశారు. ఐతానగర్ లింగారావు సెంటర్లోని రైతు బజార్ వద్ద జరిగిన కార్యక్రమంలో నాగేశ్వరరావు లక్ష్మిలకు ఈ తోపుడు బండిని అందజేశారు. కన్న బిడ్డలిద్దరూ చనిపోవడంతో ఎటువంటి జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో యంగ్ జనరేషన్ టీం ని సంప్రదించగా ఆకుకూరలు కూరగాయలు విక్రయించేందుకు తోపుడు బండిని అందజేసి జీవనోపాధి కల్పించినట్లు యంగ్ జనరేషన్ టీం వ్యవస్థాపకులు సాదిక్ తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాది హరిదాసు గౌరీ శంకర్, సుబ్రహ్మణ్యం, శివ, కౌశిక్, ఆలపాటి సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలోని లింగారావు సెంటర్లో నాగేశ్వరరావు అలానే లక్ష్మి గారు, నాగేశ్వరరావు గారి వయసు వచ్చేసి 89 సంవత్సరాలు, అలానే లక్ష్మి గారి వయసు వచ్చేసి 76 సంవత్సరాలు. మరి 89 సంవత్సరాలు అంటే చిన్న పని చేసుకోవాలన్నా కూడా ఎంతో కష్టంగా ఉంటుంది. అలాంటిది ఆయన 89 సంవత్సరాలు జీవించి వాళ్ళ కొడుకు ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అలానే వాళ్ళ కూతురు ఇటీవల క్యాన్సర్ వచ్చిపోవడం జరిగింది. మరి సుమారు 10 సంవత్సరాల నుంచి వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చిన్న ఇటుకురాళ్ళ మీద ఒక చిన్న పాకా వేసుకొని దాని మీద ఆకుకూరలు అమ్ముకుంటూ రోజుకు వచ్చే 50 రూపాయలు 100 రూపాయలతోనే వాళ్ళ జీవనం అనేది కొనసాగించుకుంటున్నారు. మరి ఇటీవల మేము ఇచ్చిన ట్రై సైకిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వెనక మా ఫోన్ నెంబర్ చూసి మమ్మల్ని సంప్రదించి మాకు ఒక సాయం కావాలి, ఏదో ఒకటి మీ ద్వారా ఏదో ఒకటి పెట్టుబడి కానీ ఒక బండి కానీ సాయం చేస్తే జీవనోపాధికి ఉపయోగపడుతుందని కోరగా ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరపున మేము వెంటనే స్పందించి నాగేశ్వరరావు గారికి అలానే లక్ష్మి గారి కుటుంబానికి ఒక తోపుడు బండి అనేది అందజేయడం జరిగింది. ఆ ఫోన్ నెంబర్ 7075746123. ఏ టైంలో ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా కాల్ చేయొచ్చని సంప్రదిస్తున్నాను. యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సాదిక్ గారు మరి చిన్న వయసు నుంచి కూడా మరి సేవా కార్యక్రమాల వైపు తన జీవనాన్ని సాగిస్తూ మరి చదువుకునే విద్యార్థి వయసు నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు తెనాలి పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మందికి సేవ చేస్తామన్నాడు. మరి అనేక మందికి తోపుడు బళ్ళు ఇవ్వడం, ట్రైసైకిల్ ఇవ్వడం వల్ల దాని మీద ఉన్నటువంటి నంబరు చూసి చాలామంది కాల్ చేసి మాకు సహాయం చేయమని అడగడం వల్ల తెనాలి ఐతానగర్కి చెందినటువంటి నాగేశ్వరరావు గారు, లక్ష్మి దంపతులు మరి చిన్న ఆకుకూరల దుకాణం పెట్టుకొని మరి 89 సంవత్సరాలని తెలియవచ్చింది. మరి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున యంగ్ జనరేషన్ సొసైటీ ఒక తోపుడు బండిని వారికి బహుకరించారు. చాలా ఆనందం. మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో ఈ సొసైటీ ద్వారా మరి నిరుపేదలకి అట్టడుకున్నటువంటి వర్గాలకి మరింత సహాయం చేయాలని, దానికి భగవంతుడికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని. నాకు వయసు వచ్చి రిక్షా తొక్కేవాడిని ఇంతవరకు. నేను ఇంకా పని చేయలేక ఏదో ఆకుకూరలు అమ్ముకుంటున్నాను. దాని మూలంగా ఏంటంటే చాలా మా కుటుంబం అంతా చనిపోయారు. మా అమ్మాయి చనిపోయింది, మా మనవడు చనిపోయాడు, నా కొడుకు చనిపోయాడు. ఆవిడికి లక్ష్మికి నేను, నాగేశ్వరరావు ఆవిడికి అంతే సార్. మీరు చాలా అభిమానంగా చాలా సంతోషంగా బాగుండాలని కోరుతున్నారు. తెనాలి మండల పరిధిలోని ప్రాథమిక ఉన్నత స్థాయి పాఠశాలల ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు. పట్టణ ఎన్సీఆర్ పాఠశాలలో నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో తరగతి గదిలో విద్యార్థులకు ఉపయోగపడే విద్యా బోధన ఏ విధంగా చేయాలి, దానికి అవసరమైన ప్రణాళిక రూపొందించుకొని దానిని ఏ విధంగా అమలు చేయాలనే విషయాన్ని సమావేశంలో చర్చించారు. టీచర్స్ వారు చేసే యాక్టివిటీస్, క్లాస్ రూమ్లో ఉపయోగించేది, ది బెస్ట్ ప్రాక్టీస్ ఇక్కడ ప్రదర్శించి మిగిలిన ఉపాధ్యాయులతో చర్చించి వాటిలో ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలను సరిచేసుకొని ఒక బెస్ట్ మోడ్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం ఈ కాంప్లెక్స్ సమావేశంలో నిర్వహించినట్లు చెప్పారు. లెసన్ ప్లాన్ ఏ విధంగా తయారు చేయాలి అనే విషయం వీడియో ద్వారా ఉపాధ్యాయులకు వివరించినట్లు ఎంఈఓ జయంతిబాబు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని ఉపాధ్యాయులందరూ వారి యొక్క బోధనా పటిమను మెరుగుపరుచుకోవాలని ఎంఈఓ జయంతిబాబు చెప్పారు. తెనాలి మండలంలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకి, అదేవిధంగా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకి కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కాంప్లెక్స్ సమావేశాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ విధంగా తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా విద్యాబోధన చేయాలి, దానికి ఏ విధమైనటువంటి ప్లాన్ తయారు చేసుకోవాలి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఇక్కడ చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా పీర్ టీచర్సు వాళ్ళు చేసే యాక్టివిటీసు, క్లాస్ రూమ్లో
ఉపయోగించేటటువంటి ది బెస్ట్ ప్రాక్టీసెస్ ఇక్కడ ప్రదర్శించి మిగిలిన ఉపాధ్యాయులతో చర్చించి వాటిలో ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలని సరిచేసుకుని ది బెస్ట్ మోడ్లో పిల్లలకు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడానికి ఒకరోజు శిక్షణా కార్యక్రమం ఈ కాంప్లెక్స్ సమావేశాల ద్వారా ఉపాధ్యాయులకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో లెసన్ ప్లాను ఎలా తయారు చేయాలనేది అవుట్కమ్ ఎస్సీఆర్టీ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం వీడియో ద్వారా ఉపాధ్యాయులకు వివరించడం జరిగింది. ఆర్పీలు ఉపాధ్యాయులందరినీ సెన్సిటైజ్ చేస్తున్నారు. ఈ శిక్షణ ఉపయోగించుకొని ఉపాధ్యాయులందరూ తమ యొక్క బోధన పటిమను మెరుగుపరుచుకోవాల్సిందిగా కోరుతున్నాను. తెనాలి నియోజకవర్గ భారతీయ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం స్థానిక గాంధీనగర్ నందు గల సిపిఐ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు పరచూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళా జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, హాస్పిటల్స్లో పేషెంట్లకి చికిత్స అందించే డాక్టర్లకే రక్షణ లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్న మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రజాస్వామ్యం ఎటువైపు పోతుందని, దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం మహిళల రక్షణకు సరైన చట్టం తీసుకురాకపోవడమేనని అన్నారు. ఇప్పటికైనా మహిళలకు రక్షణగా ప్రత్యేకమైన చట్టం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల ముందుకు రావాలని అన్నారు. సిపిఐ శతవార్షికోత్సవాలను జయప్రదం చేయాలని, పార్టీ బలోపేతానికి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పోరాటాలు నిర్వహించాలని అన్నారు. సమావేశంలో నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్, సిపిఐ పార్టీ నాయకులు బొల్లిమంత కృష్ణ, ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాసం వెంకటేష్, ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కుంభ రవితేజ, రాజేష్ బిళ్ళ, ఏఐఎస్ఎఫ్ నాయకులు చెన్నూరు సాయి, కావేటి యశ్వంత్, భూమేష్, ప్రసన్న గణేష్, అమాన్ తదితరులు పాల్గొన్నారు. కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాలలో మహిళా జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం గావించినటువంటి ఘటన తీవ్రస్థాయిలో భారతదేశ వ్యాపితంగా ప్రజల హృదయాల్ని కలచివేస్తూ ఉంది. వైద్యురాలకి వైద్యశాలలోనే రక్షణ లేని దుస్థితి ఏర్పడటం అంటే అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే ఈ రోజున డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమాలకి సిపిఐగా సంపూర్ణమైనటువంటి మద్దతుని ప్రకటిస్తూ ఉన్నాం. ఎవరైతే ఆ 10 మంది ఉన్నారో ఆ నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేసి భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నియోజకవర్గ సమితి సమావేశం ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాము. మరి వచ్చే డిసెంబర్ 26న దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏర్పడి 100 సంవత్సరాల సందర్భంగా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయటం, అన్ని గ్రామాల్లోనూ అన్ని వార్డుల్లో కూడా శాఖలను ఏర్పాటు చేయాలని ఈరోజు తీర్మానించడం జరిగింది. దీనికి పార్టీ, ప్రజా సంఘాలు, ఏఎస్ఎఫ్, వైఎఫ్, ఏయుటిసి పార్టీ, ఇంకా ఎస్టీయు ఈ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. పార్టీ గడప గడపకు వెళ్ళి పార్టీ నిధి వసూలు చేయాలని కూడా ఈరోజు తీర్మానించడం జరిగింది. కావున పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు పార్టీని బలోపేతం చేయడం కోసం మరి నిరంతరం గత 100 సంవత్సరాలుగా ఈ దేశంలో అనేక సందర్భాల్లో దేశం సమైక్యత సమగ్రతల కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా పార్టీ నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. ఇవాళ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కని కొన్ని వందల రోజులు మన సిపిఐ పార్టీ తరఫున నిరాహార దీక్షలు, సమ్మెలు, హర్తాళ్ళు, పోరాటాలు, బంద్లు నిర్వహించడం జరిగింది. పట్టణ సుందరీకరణ మరియు ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా రోడ్ల ఆధునీకరణ పనులు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఇందులో భాగంగా పట్టణ బోస్ రోడ్లో డ్రైన్లపై గల ఆక్రమణలను పురపాలక సంఘం అధికారులు తొలగించారు. కమిషనర్
శేషన్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మరియు పట్టణ సుందరీకరణలో భాగంగా పట్టణంలో ఆక్రమణలు తొలగిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా బోస్ రోడ్లోని ఆక్రమణలు తొలగిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ నాటికి ఆక్రమణలను తొలగింపచేసి రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కమిషనర్ శేషన్న తెలిపారు. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని గతంలోనే మున్సిపాలిటీ వారు సరిహద్దులను నిర్ణయించి కాలువలు వేయటం జరిగింది. అయితే వ్యాపార వర్గాల వాళ్ళు వాళ్ళ యొక్క అవసరాల కోసం అనేసి కొంత ముందుకు వచ్చారు. కాలువలు దాటి ఇవి టెంపరీ ఎంక్రోచ్మెంట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే డ్రైన్ వరకు ఎండు వరకు రోడ్డు విస్తరించాలనుకుంటున్నాం ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని. అందులో భాగంగానే ఈరోజు బోస్ రోడ్డును ఆల్రెడీ ఒక పక్క అయింది, రెండో పక్క కూడా డ్రైన్ వరకు టెంపరీ ఎంక్రోచ్మెంట్ ఉండేది అన్నీ క్లియర్ చేసి సెప్టెంబరు ఫస్ట్ వీక్లోనే వర్క్ స్టార్ట్ చేయాలని గౌరవ కౌన్సిల్ వారు మాకు ఆల్రెడీ శాంక్షన్స్ ఇచ్చారు. అలాగే గౌరవ శాసనసభ్యులు అండ్ సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. సో పట్టణాన్ని ఆధునీకరించి అందరికీ సౌకర్యవంతంగా ట్రాఫిక్ ఫ్రీ చేయాలనేదే ఆదేశాలు కావడం వారిని అన్నింటి కూడా మేము దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ప్రాంతంలో టెంపరీ ఎంక్రోచ్మెంట్ కూడా మేము రిమూవ్ ఉంచాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.